హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మహానాడు వేదికగా అమలాపురం ఎమ్మెల్యే అయినటువంటి ఆనందరావు గారు మాట్లాడుతూ చంద్రబాబు గారు మరియు జగన్ గారు వీరి మధ్య దళితుల పట్ల వీరు అనుసరించే విధానాలు కావచ్చు, వీరు అందజేసినటువంటి పథకాల విషయంలో కావచ్చు, వీరి మధ్య దళితుల పట్ల వ్యవహరించే తీరులో కావచ్చు, తేడా అనేది స్పష్టంగా అర్థమయ్యేలాగా కొన్ని ఉదాహరణలు చెప్పారు. అందులో కొన్ని అత్యంత దారుణమైనటువంటి ఘటనల్ని కూడా ఆయన షేర్ చేసుకున్నారు. అందులో మొదటిది ఏంటి అంటే, మొత్తంగా 5 సంవత్సరాల జగన్ గారి పాలనలో దాదాపు 188 మంది దళితులని ఊచకోత కోశారు అనే విషయం ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దళితుల కోసం చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి 20 పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. అందులో ముఖ్యంగా దళితులు ఉన్నత విద్య అభ్యసించడం కోసం ప్రభుత్వ సహకారంతో విదేశాల్లో చదువుకునే ఒక సౌలభ్యాన్ని సమకూర్చేటటువంటి విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసినటువంటి అతిపెద్ద ద్రోహంగా ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా గుంటూరులో క్రైస్తవ శ్మశానాల కోసం 17 ఎకరాలు కేటాయిస్తే అందులో కూడా మట్టి తవ్వి అమ్ముకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనేసి ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 8,400 పైచిలుకు క్రైస్తవులకి ఇప్పటి వరకు గౌరవ వేతనంగా 81 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, అంతేకాకుండా ఇప్పటి వరకు చంద్రబాబు గారు దాదాపు 937 చర్చిలు పునర్నిర్మాణం కోసం నిధులు అనేవి సమకూర్చడం జరిగితే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కేవలం 10 చర్చిల పునర్నిర్మాణం కోసం మాత్రమే నిధులను ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఆయన చెప్పుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.